హలో హాయ్ ఎవ్రీవన్. కొత్త జీవితం చివరి భాగం. రోజులు గడుస్తున్నాయి. రాధిక ఉదయం ఇంటి పనులు చూసుకుని స్కూల్కి వెళ్తోంది. స్కూల్లో కూడా పిల్లలు ఎంతో ప్రేమగా బోధిస్తూ అందరి మనసులు గెలుచుకుంది. కొద్ది రోజుల్లోనే స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు స్కూల్ వార్షికోత్సవానికి పెద్ద ఏర్పాట్లు జరిగాయి. ఊరి ప్రముఖులు, ట్రస్ట్ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఆ కార్యక్రమానికి టీచర్ల కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. రాధిక రాహుల్ అత్తగారిని కూడా తీసుకుని వెళ్ళింది. అత్తగారు మొదట రావాలనుకోలేదు. నాకు ఇలాంటి వాటికి అలవాటు లేదు అంది. కానీ రాధిక ప్రేమగా ఒప్పించి తీసుకెళ్ళింది. కార్యక్రమం మొదలైంది. పిల్లలు డ్యాన్సులు చేశారు, పాటలు పాడారు. చివరిగా ఈ సంవత్సరపు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ప్రకటించే సమయం వచ్చింది. ప్రిన్సిపాల్ మైక్ దగ్గరకు వచ్చి చెప్పాడు, పిల్లలతో ఓర్పుగా ఉండడం, బోధనలో ప్రతిభ, క్రమశిక్షణ, ఈ 3 లక్షణాలు కలిగిన మా ఉత్తమ ఉపాధ్యాయురాలు శ్రీమతి రాధిక గారు. అంతే, హాలు మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. రాధిక స్టేజ్ పైకి వెళ్ళింది. అవార్డు తీసుకుంటూ కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఆమె మాట్లాడమని మైక్ ఇచ్చారు. రాధిక మైక్ పట్టుకొని కాసేపు ఆగింది. ఆమె చూపు నేరుగా అత్తగారి మీద పడింది. తర్వాత అంది, ఈ అవార్డు నా ఒక్కదానిది కాదు. నన్ను పరీక్షించిన ప్రతి కష్టానిది. నన్ను అవమానించిన ప్రతి మాట నన్ను ఇంకా బలంగా నిలబెట్టింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగితే అది నా సహనానికి వచ్చిన ఫలితం. ఆ మాటలు విన్న అత్తగారి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. కార్యక్రమం అయిపోయాక చాలామంది వచ్చి అత్తగారితో, మీ కోడలు ఎంత గొప్పగా మాట్లాడింది, ఎంత అదృష్టం మీది అన్నారు. అప్పటి వరకు గర్వంతో ఉండే శాంతమ్మ ఆ క్షణంలో తలదించుకుంది. రాధిక దగ్గరికి వచ్చి అందరి ముందే చేతులు పట్టుకుంది. అమ్మా, నన్ను క్షమించు. నేను కోడలిగా మాత్రమే చూశాను. కానీ నువ్వు ఈ ఇంటి గౌరవం అయ్యావు అని కన్నీళ్లతో అంది. రాధిక ఆశ్చర్యపోయింది. అత్తగారు మొదటిసారి ఆమెను దగ్గరగా తీసుకుని హత్తుకుంది. రాహుల్ కూడా ముందుకు వచ్చి, నిన్ను కోల్పోయే దశకి వచ్చాకే నీ విలువ తెలిసింది రాధిక. ఇకపై నీ కలలు నా బాధ్యత అన్నాడు. రాధిక కళ్ళలో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఈ రోజు నుంచి ఆ ఇంట్లో రాధిక పేరు మారిపోయింది. ఎవరైనా మీ కోడలు ఎక్కడా అని అడిగితే శాంతమ్మ గర్వంగా ఒకటే మాట చెప్పేది, ఆమె మా కోడలు కాదు, మా ఇంటి గౌరవం. ఒక మహిళ మౌనం బలహీనత కాదు. సమయం వచ్చినప్పుడు ఆమె సాధించిన విజయం అందరి చూపును మార్చేస్తుంది. ఇది అండి స్టోరీ. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.